సరే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. లేవ్యకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో నుంచి చదువుకుందాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మొగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షింపవలెను. అది సమాధాన బలి గురించి. ఈ సమాధాన బలికి గోవులలో నుంచినను, గొర్రెల నుంచినను, మేకల నుంచినను తీసుకుని రావాలి. అది మొగదైనా సరే ఆడదైనా సరే. దహన బలికేమో మొగదాన్ని అర్పించాలి కదా, అది నిర్దోషమై ఉండాలి. కానీ సమాధాన బలికి వచ్చేసరికల్లా మొగదైన సరేను ఆడదైన సరేను, కానీ అది నిర్దోషమైనదై ఉండాలి. అంటే దోషము లేనిది, కుంటిది కానీ గుడ్డిది కానీ ఇంకా ఏదైనా అవయవ లోపం దానిలో కనపడకూడదు కదా. అలాంటిది దేవునికి మనం అర్పించాలి. ఇది ఏం బలి అంటే పీస్ ఆఫరింగ్, అంటే సమాధాన లేకపోతే ఫెలోషిప్ ఆఫరింగ్. సమాధాన బలి, సమాధానం కోరుకోవడం, సమాధానం కావాలనుకోవడం, అలాంటి వారు ఈ బలిని అర్పించాలి. సమాధానం ఎవరికి ఉండాలి? దేవునికి, మనకును. అలాగే కుటుంబంలో మనకును సమాధానము ఉండడం కోసానికి ఈ బలిని అర్పించేవారు కదా. ఈ బలికి ముఖ్యమైన అసలు ఈ బలిని అర్పించే విధానం, ఈ బలిని అది ఎద్దే కానీ మేకే కానీ గొర్రె కానీ తీసుకొని వచ్చినప్పుడు, యాజకుని ఏదో తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు అతని చెయ్యి అనగా ఆ బలి అర్పించడానికి తీసుకొని వచ్చిన అతని చెయ్యి ఆ పశువు మీద ఉంచి దాన్ని వధించి దాని అంత్రములో అన్ని విడదీసి దాని అంత్రములో కాలేయము, మూత్రపిండములు మరియు కొవ్వు వాటి మీద ఉన్న కొవ్వంతటిని తీసుకొని వచ్చి, ఒకవేళ గొర్రె అయితే తోక భాగం ఉన్న కొవ్వు అంతటిని బలిపీఠం మీద దాన్ని దహించాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దహన బలిలో ఆ పశువు మొత్తము బలిపీఠం మీద దహించబడాలి. ఆ పశువు మొత్తం బలిపీఠం మీద అది దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి మాత్రమే చెందాలి. నైవేద్యానికి వచ్చేసరికల్లా తీసుకొని వచ్చిన ఆ నైవేద్యంలో కొంత పిండిని లేదా కొంత భాగాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి దహించాలి. మిగిలినది యాజకుడు తీసుకొని పోవాలి. ఇక్కడ మాత్రము 3 భాగాలు. ఒక భాగము దేవునికి, అదేంటంటే క్రొవ్వు, కాలేయము, మూత్రపిండము, వాటి మీద ఉన్న క్రొవ్వంతటిని దేవునికి అర్పించాలి. ఇది దేవుని అర్పణ. ఇది సమాధాన బలి కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి మొదటి దేవునితోని సమాధానం, ఈ దేవునితో సమాధానం ఉండే కొరకు ఈ క్రొవ్వును, అక్కడ ఉన్న అంతరంలో లోపల ఉన్న అవయవాలన్నీ బలిపీఠం మీద దహించాలి. క్రొవ్వు ఎందుకు అంటే, క్రొవ్వు శ్రేష్టమైనది, విలువైనది. కాబట్టి దేవునికి మనం విలువైన వాటిని మాత్రమే అర్పించాలి. రెండవది ఏదంటే, అల్లాడించే రొమ్ము మరియు ప్రతిష్ఠితమైన కుడి జబ్బును యాజకునిది అగును. మనం చదువుకుంటే లేవ్యకాండం 7వ అధ్యాయము 32వ వచనంలో 31-32 వచనం చదివితే, యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణంగా యాజకునికి కుడి జబ్బ ఇవ్వవలెను. ఆ పశువుల్లో ఒక భాగము దేవునికి, ఇంకొక భాగము
యాజకునికి, కుడి జబ్బ, బోరా ఇవి యాజకునికి ఇవ్వాలి, ఇవి యాజకునిది. ఇంకొక మిగిలిన భాగం అంతా ఎవరిదంటే, మిగిలినదంతా ఎవరైతే బలికి తీసుకుని వచ్చారో అతనిది. ఆ మిగిలిన శేషమంతా అతను దాన్ని తీసుకొని పోవాలి. ప్రైజ్ ది లార్డ్. మిగిలిన మాంసాన్ని బలి అర్పించిన వ్యక్తి, అతని కుటుంబము, స్నేహితులు కలిసి తినాలి. ఈ బోర్వా, కుడి జబ్బును యాజకుడు, అతని కుమారులు, అతని కుటుంబం తినాలి. మొదటి దేవునికి, రెండవది యాజకునికి, మూడవదిగా బలి అర్పించిన వ్యక్తికి. అంటే ఒక బలిలో 3 భాగాలు. అందుకే దీన్ని ఏమంటారంటే సమాధాన బలి. ఒకరే తినేది కాదు, అందరితో కలిసి. ఈ మిగిలిన మాంసాన్ని, మిగిలిన పశువును ఆ బలి అర్పించడానికి వచ్చిన అతని స్నేహితులతో కానీ, అతని కుటుంబీకులతో కానీ, అతని బంధువులతో కానీ కలిసి తినాలి. ఇది కృతజ్ఞత పూర్వకంగా అర్పించిన సమాధాన బలి. కాబట్టి బలిని ఆ రోజే తినాలి, మరుసటి రోజున తినకూడదు. కృతజ్ఞతగా అంటే దేవుడు చేసిన మేలకు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని తీసుకొని వచ్చిన బలిని ఆ రోజే తినేసేయాలి, మరుసటి రోజున తినకూడదు. మొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ అయితే 2వ రోజు కూడా తినవచ్చు, కానీ 3వ రోజున తినకూడదు. ఏదైనా మొక్కుబడి ఉంటే, దేవునికి ఏదైనా మొక్కుకుంటే, ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం చేస్తే, దేవుడు నాకు ఈ మేలు చేస్తే, దేవుడు నా పట్ల ఇది చూపిస్తే, దేవుడు నాకు ఇది ఇస్తే, ఇదిగో నేను దేవునికి ఇది ఇస్తాను అని ఇలా మొక్కుబడి, స్వేచ్ఛార్పణ ఏదైనా ఉంటే దాన్ని 2వ రోజున తినవచ్చు. కానీ కృతజ్ఞతార్పణగా తీసుకుని వచ్చిన దానిని అదే రోజు తినాలి. స్వేచ్ఛార్పణగా లేకపోతే మొక్కుబడిగా తీసుకొచ్చిన ఆ అర్పణను 2వ రోజు వరకు తినొచ్చు. 3వ రోజున దాన్ని అగ్ని చేత ఏం చేయాలంటే కాల్చివేయాలి. ఈ సమాధాన బలికి గోధుమ పిండిని, నూనెయు కూడా కలిపి దహన బలి మీద దాన్ని ఏం చేయాలంటే అర్పించాలి. సమాధాన బలి కదా. సమాధాన బలి అనేది ఎవరికంటే దేవునికి మనకును సమాధానము ఉండాలి. మన పిల్లలకి మనకును సమాధానము కలిగి మనం బ్రతుకున్నట్లుగా ఈ బలిని మనము ఆ దినాల్లో వారు అర్పించేవారు. ఇప్పుడు మానవులకు, మనకందరికీ దేవునికి దూరం అయిపోయిన మనమందరము యేసు క్రీస్తే ఈ సమాధాన బలి కదా. దేవునికి దూరం అయిపోయిన మానవుడు ఇప్పుడు కలవడానికి గల కారణం ఎవరు అంటే యేసు క్రీస్తే మన సమాధాన బలి. శిలువలో ఆయన చేసిన త్యాగము వలన దేవునికి దూరం అయిపోయిన మనమందరం ఇప్పుడు ఆయనకు సమీపస్తులుగా మారాము కదా. ఆయన ద్వారానే మనకు దేవునితో పరిపూర్ణమైన సమాధానము, సహవాసము ఏర్పడింది కదా. ఈ సమాధాన బలిలో ఉన్న లక్షణం ఏంటంటే అది మొగదే కానీ ఆడదే కానీ అర్పించాలి. దానిని దేవునికి కొంత, యాజకునికి కొంత, మిగిలినది తీసుకుని వచ్చిన వారు భుజించాలి కదా. ఇదే పీస్ ఆఫరింగ్, ఈ సమాధాన బలి. కాబట్టి మన సమాధానం కొరకై, మనం దేవునితో సమాధానం కలిగి ఉండటం కొరకై, దేవునికి దూరం అయిపోయిన మనలని యేసు ప్రభు బలి ద్వారా, యేసు ప్రభు కల్వరిశిలో బలి అవడం ద్వారా మనకు దేవునికి సమాధానం ఏర్పడింది. మనకి సమాధాన బలులు, నైవేద్య బలులు, దహన బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో ఇవి అర్పించేవారు. దాని అర్థం, దాని పరమార్థం తెలుసుకోవడం కోసానికి ప్రభు మనకి ఇవి రాసి ఉంచాడు. మనం ఏమై ఉండాలంటే దేవునితో మనం కూడా సమాధానం కలిగి మనం నిత్యము ఆయన సన్నిధానంలో బ్రతికే వారిగా మనము ఉందుముగాక. అతి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. సరే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. లేవియకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో,
నుంచి చదువుకుందాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మొగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షింపవలెను. అది సమాధాన బలి గురించి. ఈ సమాధాన బలికి గోవులలో నుంచినైనను, గొర్రెల నుంచినైనను, మేకల నుంచినైనను తీసుకుని రావాలి. అది మొగదైనా సరే ఆడదైనా సరే. దహన బలికేమో మగదాన్ని అర్పించాలి కదా, అది నిర్దోషమై ఉండాలి. కానీ సమాధాన బలికి వచ్చేసరికల్లా మొగదైన సరేను ఆడదైన సరేను, కానీ అది నిర్దోషమైనదై ఉండాలి. అంటే దోషము లేనిది, కుంటిది కానీ గుడ్డిది కానీ ఇంకా ఏదైనా అవయవ లోపం దానిలో కనపడకూడదు కదా. అలాంటిది దేవునికి మనం అర్పించాలి. ఇది ఏం బలి అంటే పీస్ ఆఫరింగ్, అంటే సమాధాన లేకపోతే ఫెలోషిప్ ఆఫరింగ్. సమాధాన బలి, సమాధానం కోరుకోవడం, సమాధానం కావాలనుకోవడం, అలాంటి వారు ఈ బలిని అర్పించాలి. సమాధానం ఎవరికి ఉండాలి? దేవునికి, మనకును. అలాగే కుటుంబంలో మనకును సమాధానము ఉండడం కోసానికి ఈ బలిని అర్పించేవారు కదా. ఈ బలికి ముఖ్యమైన అసలు ఈ బలిని అర్పించే విధానం, ఈ బలిని అది ఎద్దే కానీ మేకే కానీ గొర్రె కానీ తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు ఏదో తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు అతని చెయ్యి అనగా ఆ బలి అర్పించడానికి తీసుకొని వచ్చిన అతని చెయ్యి ఆ పశువు మీద ఉంచి దాన్ని వధించి దాని అంత్రములో అన్ని విడదీసి దాని అంత్రములో కాలేయము, మూత్రపిండములు మరియు కొవ్వు వాటి మీద ఉన్న కొవ్వంతటిని తీసుకొని వచ్చి, ఒకవేళ గొర్రె అయితే తోక భాగం ఉన్న కొవ్వు అంతటిని బలిపీఠం మీద దాన్ని దహించాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దహన బలిలో ఆ పశు మొత్తము బలిపీఠం మీద దహించబడాలి. ఆ పశు మొత్తం బలిపీఠం మీద అది దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి మాత్రమే చెందాలి. నైవేద్యానికి వచ్చేసరికల్లా తీసుకొని వచ్చిన ఆ నైవేద్యంలో కొంత పిండిని లేదా కొంత భాగాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టి దహించాలి. మిగిలినది యాజకుడు తీసుకొని పోవాలి. ఇక్కడ మాత్రము 3 భాగాలు. ఒక భాగము దేవునికి, అదేంటంటే క్రొవ్వు, కాలేయము, మూత్రపిండము, వాటి మీద ఉన్న క్రొవ్వంతటిని దేవునికి అర్పించాలి. ఇది దేవుని అర్పణ. ఇది సమాధాన బలి కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి మొదటి దేవునితోని సమాధానం, ఈ దేవునితో సమాధానం ఉండే కొరకు ఈ క్రొవ్వును అక్కడ ఉన్న అంతరంలో లోపల ఉన్న అవయవాలన్నీ బలిపీఠం మీద దహించాలి. క్రొవ్వు ఎందుకు అంటే క్రొవ్వు శ్రేష్టమైనది, విలువైనది. కాబట్టి దేవునికి మనం విలువైన వాటిని మాత్రమే అర్పించాలి. రెండవది ఏదంటే అల్లాడించే రొమ్ము మరియు ప్రతిష్ఠితమైన కుడి జబ్బును యాజకునిది అగును. మనం చదువుకుంటే లేవ్యకాండం 7వ అధ్యాయము 32వ వచనంలో 31, 32 వచనం చదివితే, యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోరా అహరోనుకును అతని సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణంగా యాజకునికి కుడి జబ్బ ఇవ్వవలెను. ఆ పశువుల్లో ఒక భాగము దేవునికి, ఇంకొక భాగము యాజకునికి. కుడి జబ్బ, బోరా ఇవి యాజకునికి ఇవ్వాలి, ఇవి యాజకునిది. ఇంకొక మిగిలిన భాగం అంతా ఎవరిదంటే, మిగిలినదంతా ఎవరైతే బలికి తీసుకుని వచ్చారో అతనిది. ఆ మిగిలిన
శేషమంతా అతడు దాన్ని తీసుకొని పోవాలి. ప్రైజ్ ది లార్డ్. మిగిలిన మాంసాన్ని బలి అర్పించిన వ్యక్తి అతని కుటుంబము స్నేహితులు కలిసి తినాలి. ఈ బోర్వా కుడి జబ్బును యాజకుడు అతని కుమారులు అతని కుటుంబం తినాలి. మొదటి దేవునికి, రెండవది యాజకునికి, మూడవదిగా బలి అర్పించిన వ్యక్తికి. అంటే ఒక బలిలో 3 భాగాలు. అందుకే దీన్ని ఏమంటారంటే సమాధాన బలి. ఒకరే తినేది కాదు, అందరితో కలిసి ఈ మిగిలిన మాంసాన్ని, మిగిలిన పశువును ఆ బలి అర్పించడానికి వచ్చిన అతని స్నేహితులతో కానీ, అతని కుటుంబీకులతో కానీ, అతని బంధువులతో కానీ కలిసి తినాలి. ఇది కృతజ్ఞత పూర్వకంగా అర్పించిన సమాధాన బలి. కాబట్టి బలిని ఆ రోజే తినాలి, మరుసటి రోజున తినకూడదు. కృతజ్ఞతగా అంటే దేవుడు చేసిన మేలకు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని తీసుకొని వచ్చిన బలిని ఆ రోజే తినేసేయాలి, మరుసటి రోజున తినకూడదు. మొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ అయితే 2వ రోజు కూడా తినవచ్చు, కానీ 3వ రోజున తినకూడదు. ఏదైనా మొక్కుబడి ఉంటే, దేవునికి ఏదైనా మొక్కుకుంటే, ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం చేస్తే, దేవుడు నాకు ఈ మేలు చేస్తే, దేవుడు నా పట్ల ఇది చూపిస్తే, దేవుడు నాకు ఇది ఇస్తే, ఇదిగో నేను దేవునికి ఇది ఇస్తాను అని ఇలా మొక్కుబడి స్వేచ్ఛార్పణ ఏదైనా ఉంటే దాన్ని 2వ రోజున తినవచ్చు. కానీ కృతజ్ఞతార్పణగా తీసుకుని వచ్చిన దానిని అదే రోజు తినాలి. స్వేచ్ఛార్పణగా లేకపోతే మొక్కుబడిగా తీసుకొచ్చిన ఆ అర్పణను 2వ రోజు వరకు తినవచ్చు. 3వ రోజున దాన్ని అగ్ని చేత ఏం చేయాలంటే కాల్చివేయాలి. ఈ సమాధాన బలికి గోధుమ పిండిని, నూనెయు కూడా కలిపి దహన బలి మీద దాన్ని ఏం చేయాలంటే అర్పించాలి. సమాధాన బలి కదా. సమాధాన బలి అనేది ఎవరికంటే దేవునికి మనకును సమాధానము ఉండాలి. మన పిల్లలకి మనకును సమాధానము కలిగి మనం బ్రతుకున్నట్లుగా ఈ బలిని మనము ఆ దినాల్లో వారు అర్పించేవారు. ఇప్పుడు మానవులకు, మనకందరికీ దేవునికి దూరం అయిపోయిన మనమందరము యేసు క్రీస్తే ఈ సమాధాన బలి కదా. దేవునికి దూరం అయిపోయిన మానవుడు ఇప్పుడు కలవడానికి గల కారణం ఎవరు అంటే యేసు క్రీస్తే మన సమాధాన బలి. శిలువలో ఆయన చేసిన త్యాగము వలన దేవునికి దూరం అయిపోయిన మనమందరం ఇప్పుడు ఆయనకు సమీపస్తులుగా మారాము కదా. ఆయన ద్వారానే మనకు దేవునితో పరిపూర్ణమైన సమాధానము, సహవాసము ఏర్పడింది కదా. ఈ సమాధాన బలిలో ఉన్న లక్షణం ఏంటంటే అది మగదే కానీ ఆడదే కానీ అర్పించాలి. దానిని దేవునికి కొంత, యాజకునికి కొంత, మిగిలినది తీసుకుని వచ్చిన వారు భుజించాలి కదా. ఇదే పీస్ ఆఫరింగ్, ఈ సమాధాన బలి. కాబట్టి మన సమాధానం కొరకై, మనం దేవునితో సమాధానం కలిగి ఉండటం కొరకై, దేవునికి దూరం అయిపోయిన మనల్ని యేసు ప్రభు బలి ద్వారా, యేసు ప్రభు కలువరిశిలో బలి అవడం ద్వారా మనకు దేవునికి సమాధానం ఏర్పడింది. మనకి సమాధాన బలులు, నైవేద్య బలులు, దహన బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో ఇవి అర్పించేవారు. దాని అర్థం, దాని పరమార్థం తెలుసుకోవడం కోసానికి ప్రభువు మనకి ఇవి రాసి ఉంచాడు. మనం ఏమై ఉండాలంటే దేవునితో మనం కూడా సమాధానం కలిగి మనం నిత్యము ఆయన సన్నిధానంలో బ్రతికే వారిగా మనము ఉందుముగాక. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.